నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్లో అర్ధరాత్రి కుండపోత వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం. ముషీరాబాద్లో అత్యధికంగా 18.43 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. భారీ వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న సీఎం రేవంత్ రెడ్డి. ప్రజల సహాయార్థం హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు. మహిళల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా కొత్త పథకం ప్రారంభించిన ప్రధానమంత్రి. స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ ప్రారంభం. స్వదేశీ వస్తువులనే కొనాలని దేశ ప్రజలకు నరేంద్ర మోదీ పిలుపు. వడ్డీ రేట్లను తగ్గించిన అమెరికా ఫెడరల్ రిజర్వ్ 25 బేసిస్ పాయింట్ల మేర కోత విధిస్తూ నిర్ణయం. ఆస్ట్రేలియా మహిళలతో జరిగిన రెండో వన్డేలో సెంచరీ చేసిన స్మృతి మంధాన 102 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. ముషీరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో కుండపోత వాన పడింది. దీంతో పలు కాలనీల్లో వరద నీరు ఉధృతంగా ప్రవహించింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అమీర్పేట, సనత్ నగర్, కృష్ణానగర్, మియాపూర్, చందానగర్, మాధాపూర్, రాయదుర్గం, కేపీహెచ్బి, సుచిత్ర, గండిమైసమ్మ, దుండిగల్, కాప్రా, ఏఎస్ రావు నగర్ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. యూసఫ్గూడ, కృష్ణానగర్ బి బ్లాక్లో వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో వాహనదారులు, వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మియాపూర్, చందానగర్ మార్గంలో రహదారిపై మోకాలి లోతు నీరు నిలిచిపోయింది. ముషీరాబాద్ ప్రాంతంలోని బాపూజీ నగర్, వినోబా నగర్లో వరద ఉధృతంగా ప్రవహించింది. భోలక్పూర్, పద్మశాలి కాలనీ నుంచి గాంధీనగర్ వెళ్లే మార్గంలో రోడ్డు పూర్తిగా వరద నీటితో మునిగిపోయింది. గాంధీనగర్ రోడ్డు నెంబర్ 7లో వరద నీటిలో పలు ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. సికింద్రాబాద్ మనోహర్ థియేటర్ వద్ద రహదారిపై వర్షపు నీరు భారీగా ప్రవహించింది. కార్వాన్లో భారీ వర్షం పడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అమీర్పేటలోని గాయత్రీనగర్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. ముషీరాబాద్లో అత్యధికంగా 18.43 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సికింద్రాబాద్లో 13 సెంటీమీటర్లు, షేరులింగంపల్లిలో 12.6 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. చందానగర్లో 11.2 సెంటీమీటర్లు, లింగంపల్లిలో 10.7 సెంటీమీటర్లు, జూబ్లీహిల్స్లో 8.9, బేగంపేటలో 8.7 సెంటీమీటర్లు, ఖైరతాబాద్లో 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అన్ని విభాగాలు సమన్వయంతో ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. నీళ్లు నిలిచిన, ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిన చోట్ల పోలీసు, ట్రాఫిక్, హైడ్రా విభాగాలు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. లోతట్టు ప్రాంతాలు, నాలాలు ఉన్న చోట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన హైడ్రా, డిఆర్ఎఫ్ స్థానికులకు సహాయం చేయడానికి హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేశాయి. 04029560521 900011367 మరొక నంబర్ 9154170992 నంబర్లకు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహిళలకు కొత్త పథకాన్ని ప్రకటించారు. మధ్యప్రదేశ్లోని తార్ బహిరంగ సభ వేదికగా మహిళల ఆరోగ్య సంరక్షణ ధ్యేయంగా స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ పథకాన్ని ప్రారంభించారు. స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ పథకం మహిళలకు గొప్ప వరంగా పేర్కొన్నారు. ఇంట్లో మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుందని ప్రధాని చెప్పారు. మహిళా సాధికారిత కోసం, మహిళలు, యువతుల కోసమే స్వస్థ నారీ సశక్త్ పరివార్ పథకం అన్నారు. క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుంచి మహిళలను రక్షించుకోవాలన్నారు. దేశాభివృద్ధిలో మహిళల పాత్ర ఎనలేనిదని కొనియాడారు. ఈ పథకంలో భాగంగా మహిళలకు ఆరోగ్యంపై అవగాహన పెంచడం, వైద్య సేవలు అందించడం, పోషకాహారాన్ని తీసుకునేలా ప్రోత్సహించడం చేస్తారు. नारी शक्ति का बहुत ध्यान रखा गया है। ये कार्यक्रम तो धार में हो रहा है, लेकिन ये कार्यक्रम पूरे देश के लिए हो रहा है,
पूरे देश में हो रहा है, पूरे देश की माताओं बहनों के लिए हो रहा है। यहां से स्वस्थ नारी, सशक्त परिवार एक महाअभियान का आरंभ हो रहा है। మధ్యప్రదేశ్లో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తార్ జిల్లా భాయంస్లీ గ్రామంలో దేశంలోనే అతిపెద్ద పీఎం మిత్ర పార్కుకు శంకుస్థాపన చేశారు. మాతృవందన పథకం కింద 15 లక్షలకు పైగా మహిళలకు ఆర్థిక సహాయం కూడా అందజేశారు. మధ్యప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల కోసం ఆది సేవా పర్వ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఇది రైతులకు, యువతకు సువర్ణావకాశాలు తెస్తుందన్నారు. పండుగల సమయంలో కొనుగోలు చేసే ప్రతి వస్తువు దేశంలోనే తయారు చేసింది కావాలని, వ్యాపారులు ఏది అమ్మినా అది స్వదేశీదే కావాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ అణు బెదిరింపులపై ప్రధానమంత్రి మరోసారి తీవ్రంగా హెచ్చరించారు. हम छोटी से छोटी चीज भी खरीदे, हम बच्चों के लिए खिलौने खरीदे, दिवाली की मूर्तियां खरीदे, घर को सजाने वाले सामान खरीदे या मोबाइल, टीवी, फ्रिज जैसी कोई बड़ी चीजें खरीदे, हमें सबसे पहले देखना चाहिए कि क्या ये हमारे देश में बना है, क्या इसमें मेरे देशवासियों का पसीने की सुगंध है कि नहीं है। क्योंकि जब हम स्वदेशी खरीदते हैं तो हमारा पैसा देश में ही रहता है, हमारा पैसा विदेश जाने से बचता है, वही पैसा फिर से देश के विकास के काम आता है। హైదరాబాద్ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నిన్న జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులు సీఎంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి కార్మికులకు ఏం కావాలో చర్చించుకుని చెప్పాలన్నారు. సినిమా కార్మికులను విస్మరించవద్దని నిర్మాతలకు సూచించారు. స్కిల్ యూనివర్సిటీలో సినిమా కార్మికులకు శిక్షణ ఇస్తామన్నారు. అన్ని భాషల చిత్రాలు తెలంగాణలో షూటింగ్ జరిగేలా సహకరించాలన్నారు. చిన్న సినిమా నిర్మాతలకు సహకరించాలని ఫెడరేషన్ సభ్యులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. సమ్మెలకు పోతే రెండు వైపులా నష్టం జరుగుతుందని, సమస్యను సమస్యగానే చూస్తామన్నారు. వ్యక్తిగత పరిచయాలను చూసుకోనని, సినిమా కార్మికుల తరపున నిర్మాతలతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని అన్నారు. సినిమా కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్ అందజేసే ప్రయత్నం చేస్తామన్నారు. సినీ కళాకారులకు గద్దర్ అవార్డులు ఇచ్చామని గుర్తు చేశారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ అనుబంధ ఆసుపత్రుల్లో వైద్య సేవల బలోపేతంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఆసుపత్రిలో వైద్య సేవల బలోపేతంపై సుదీర్ఘంగా చర్చించారు. ఆసుపత్రిలోని పాత భవనాల పరిస్థితిపై క్షేత్రస్థాయిలో తక్షణమే పర్యటించి వచ్చే 2-3 రోజుల్లో నివేదిక సమర్పించాలని టీజీఎంఎస్ఐడిసి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఉస్మానియా మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో విశేష వైద్య సేవలను అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉస్మానియా హెల్త్ హబ్కు డాక్టర్లు గుర్తింపు తెచ్చారని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. ఉస్మానియా అనుబంధ ఆసుపత్రుల్లో వైద్య సేవల బలోపాతానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. గ్రూప్ 1 అభ్యర్థులు సమావేశాలు కూడా పెట్టుకోలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని, సిరిసిల్ల చేనేత పరిశ్రమను నాశనం చేశారని, పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి కూడా దయనీయంగా ఉందని కేటీఆర్ అన్నారు. ఉప ఎన్నికలు నిర్వహిస్తే పాలన నాణ్యత తేలుతుందని, గ్రూప్ 1 నియామకాలపై కోర్టు ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. మంత్రులు ఉద్యోగాల కోసం డబ్బులు అడుగుతున్నారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించడం ద్వారా కాంగ్రెస్, బీజేపీ అవగాహన బయటపడిందని, సీఎం బంధువులకు 100 కోట్ల కాంట్రాక్టులు దక్కాయని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ హైదరాబాద్లోని అమీర్పేట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని చెప్పారు. తద్వారా సమాజం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ స్వస్థ నారీ సశక్త అభియాన్ కార్యక్రమాన్ని తీసుకున్న కేంద్ర ఆరోగ్య శాఖకు అభినందనలు తెలిపారు. స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు మహిళల కోసం రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ క్యాంపులు నిర్వహించనున్నట్లు రాజా నరసింహ తెలియజేశారు. ఈ సేవలను మహిళలు వినియోగించుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మహిళల ఆరోగ్యమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్వస్థ నారీ సశక్త అభియాన్ పథకం ద్వారా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందొచ్చని యాదాద్రి జిల్లా వైద్యాధికారి డాక్టర్ మనోహర్ తెలిపారు. అక్టోబర్ 2వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. భువనగిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్యే కంభం అనిల్ కుమార్ రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అతిపెద్ద పథకమని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారి మనోహర్ సూచించారు. ముఖ్యంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళా సాధికారత కోసము ఉమెన్ ఎంపవర్మెంట్ కింద మహిళల్లో వచ్చేటువంటి ఆరోగ్య సమస్యల మీద అవగాహన కల్పించడం ఒకటి, రెండోది ట్రీట్మెంట్ ఇవ్వడం రెండు, మూడవది ఏంటంటే ఏదైనా అవసరం అనుకుంటే రెఫరల్ సర్వీసెస్ ఇవ్వాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈరోజు మెగా క్యాంపులు చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ రోజు నుంచి 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడాను ప్రతి పిహెచ్సిలో కూడాను ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయవలసిందిగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని హైదరాబాద్లోని జూబ్లీ బస్ స్టేషన్ వద్ద ఉన్న కంటోన్మెంట్ పార్కులో ఏర్పాటు చేశారు. రాష్ట్ర పార్టీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన వాజ్పేయి విగ్రహాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. దేశానికి గొప్ప ప్రధానిగా సేవలు చేసిన వాజ్పేయి చరిత్రలో నిలిచిపోతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు. తెలంగాణలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్లు, శ్రామిక పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1000 డ్రైవర్, 743 శ్రామిక పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దరఖాస్తు సమర్పణ గడువు అక్టోబర్ 8 నుంచి 28 వరకు నిర్ణయించబడింది. పూర్తి వివరాల కోసం www.tgprb.in వెబ్సైట్ను సందర్శించాలని పోలీసు నియామక మండలి సూచించింది. ఇప్పుడు బులెటిన్లో షార్ట్ బ్రేక్. కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీజ్ అన్నీ అయిపోయాయి. బడ్జెట్ రెడీ అయిందా? 5,000 మిగిలాయి. కొత్త చీర తీసుకుంటావా? వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను. ఇంకోటి వద్దు. ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి. చెప్పవులే, ఇక వెళ్ళమ్మా. ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. వెల్కమ్ బ్యాక్. గ్రూప్ 1 అంశంపై హైకోర్టు డివిజన్ బెంచ్ను టీజీపీఎస్సీ ఆశ్రయించింది. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్లో సవాల్ చేసింది. గ్రూప్ 1 ఫలితాలు, ర్యాంకులు రద్దు చేస్తూ ఈ నెల 9న హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి మార్చి 10 విడుదల చేసిన ఫలితాలను, మార్చి 30న ప్రకటించిన జనరల్ ర్యాంకులను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఈ నెల 9న కీలక తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా ఇచ్చిన ఆదేశాల్లో టీజీపీఎస్సీకి 2 ఆప్షన్లను ఇచ్చింది. ఈ క్రమంలో సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది.
మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని భావించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆదిలాబాద్ ఎంపీ నగేష్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని హమాలివాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షాతో కలిసి స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మహిళలకు స్వస్థ నారీ యోజనలో భాగంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. వారికి పోషణ కిట్లను అందజేసి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎంపీ నగేష్ మాట్లాడుతూ స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం ఆరోగ్యమవుతుంది. దాంతోపాటు సమాజం మొత్తం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి అందుకోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ముఖ్యంగా చాలా అది టీబీ కావచ్చు, లేకపోతే క్యాన్సర్ కావచ్చు, లేకపోతే రక్తహీనత కావచ్చు, వీటన్నిటిపైన పరీక్షలు నిర్వహించి వారికి పరీక్షలే కాకుండా మందులు కూడా ఉచితంగా ఇచ్చే, పరీక్షలు కూడా ఎలాంటి ఫీ లేకుండా, మందులు కూడా ఎలాంటి ఫీ డబ్బులు తీసుకోకుండా ఇచ్చే కార్యక్రమం. ఈ సందర్భాన జిల్లా ఉన్నటువంటి ప్రతి సోదరి మనకి నేను అభ్యర్థిస్తూ ఉన్నాను. దాదాపుగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. ప్రతిరోజు 9 గంటల నుంచి 4 గంటల వరకు. ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబం, ఆ గ్రామం సౌభాగ్యంగా ఉంటుందని చెప్పారు. నిపుణులు, వైద్య బృందాలతో గ్రామాల్లోకి వస్తున్న ఉచిత వైద్య శిబిరాల్లో మహిళలు వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వైద్య పరీక్షలతో పాటు అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని అంటాము. దాన్ని ఖచ్చితంగా ఈ యొక్క సశక్తి అభియాన్లో ప్రచారం చేసి సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఈ యొక్క ప్రోగ్రాం నడుస్తూ ఉంది. మహిళలందరూ కూడా మంచి ఫుడ్ తీసుకోవాలి, పిల్లలకు కూడా మంచి ఆహారం ఇవ్వాలి. మనలాంటి మారుమూల ప్రాంతాలలో రకరకాల జబ్బులు, రకరకాల ఇబ్బందులతో పేదవాళ్ళు, ప్రైవేట్ హాస్పిటల్స్కు పోలేనటువంటి వాళ్ళు ఎంతో మందికి మనము ప్రాణదానం చేసేటువంటి హాస్పిటల్స్ గవర్నమెంట్ మీ అందరి సహకారంతో ఈ ములుగు జిల్లాలో ఉన్నటువంటి ప్రజల్ని మంచి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుదామని తెలియజేస్తూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మెగా హెల్త్ క్యాంప్స్ అన్ని సెంటర్లలో, అన్ని పిఎస్లలో వర్కింగ్ డేస్ 13 డేస్ మెగా హెల్త్ క్యాంప్స్ పెట్టి గైనకాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్, డెంటల్, ఈఎన్టీ, ఆఫ్తాలు, సైకియాట్రీ, ఇంకా వివిధ రకాలైనటువంటి స్పెషలిస్ట్ డాక్టర్స్తో ఉమెన్, ముఖ్యంగా ఉమెన్ అండ్ అడాలసెంట్ గర్ల్స్, చిల్డ్రన్ అందరినీ వాళ్ళకు సంబంధించిన డిసీజెస్, ముఖ్యంగా ఎన్సిడిలో ముఖ్యంగా బీపీ, షుగరు స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. ఇంకో క్యాన్సర్, ఉమెన్కి సంబంధించిన క్యాన్సర్స్ ఏమన్నా ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సెర్వైకల్ క్యాన్సర్ సంబంధించిన స్క్రీనింగ్ చేసి వాళ్ళకు సంబంధించిన టెస్టులు కూడా జనరల్ హాస్పిటల్ రిఫర్ చేసి స్పెషలిస్ట్ డాక్టర్స్ ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ప్రారంభించారు. మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిందని వివరించారు. ఇందులో భాగంగా అక్టోబర్ 2 వరకు జిల్లాలోని సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలలోని విద్యార్థులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకాన్ని జిల్లాలోని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ వంశీకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఈ ప్రోగ్రాం ద్వారా దాదాపు 3 లక్షల మహిళలు ఎవరైతే మన డిస్ట్రిక్ట్కి చెందిన వారు ఉన్నారో వారందరికీ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. హెల్త్ ప్రకారంగా దాదాపు 7 నుంచి 88 స్పెషాలిటీస్
డెంటల్ కానివ్వండి, ఆప్థల్మాలజీ కానివ్వండి, గైనకాలజీ కానివ్వండి, మెయిన్ ఉమెన్ రిలేటెడ్ ఉమెన్ సెంట్రిక్ ప్రాబ్లమ్స్ ఏదైతే మహిళలకు రావచ్చో దాన్ని స్క్రీనింగ్ చేసే అవకాశం దక్కుతుంది. కంప్లీట్లీ ఫ్రీ, ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాబట్టి. ఫ్యామిలీ హెల్తీగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి నెక్స్ట్ అక్టోబర్ 2 వరకు ఒక 15 days క్యాంపెయిన్ లాగా మనం చేస్తున్నాం. ఉమెన్కి సంబంధించిన అన్ని ఇష్యూస్కి సంబంధించింది మనం క్యాంపెయిన్ మోడ్ లాగా మన డిస్ట్రిక్ట్లో ఒక 8 PSCలో కూడా సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ని పెట్టేసి వాళ్ళకి అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇందులో ముఖ్యంగా మనం సర్వైకల్ క్యాన్సర్ కానీ, లేకపోతే తర్వాత ఆప్థమాలిక్ కంటికి సంబంధించి కానీ, డెంటల్ ఇష్యూస్ కానీ, లేకపోతే బ్లడ్ షుగర్కి సంబంధించి కానీ, లేకపోతే గైనిక్ సంబంధించిన ఇష్యూస్ కానీ, అట్లా ఇవే కాక టీబీ అట్లాంటికి సంబంధించిన ఇష్యూస్ కానీ ప్రతిదీ మనం ఈ 15 రోజుల్లో ఉమెన్కి సంబంధించిన వాటిని మనం ప్రయారిటీలో తీసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందన్నమాట. గుడ్ గర్ల్. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా? కాదు, ముందుగా పొదుపు. ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. వెల్కమ్ బ్యాక్. సూర్యాపేట జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వాస్తవాలు వక్రీకరణలు అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ సిపిఎం జాతీయ నాయకురాలు బృందా కారత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1946 సెప్టెంబర్ 11 నుంచి 1951 సెప్టెంబర్ 17 వరకు జరిగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం గురించి వివరించారు. సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జోలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర వారసులు ముమ్మాటికి కమ్యూనిస్టులే అన్నారు. Hindu, Muslim, Sikh, Christian, we were united in the struggle against the British. The British used the slogan, divide and rule, and the political grandfathers and great-grandfathers of those sitting in Delhi played the British game of divide and rule. Why do I say this? One of them came to Telangana, came to Hyderabad yesterday. Who was that? India's Defence Minister, Shri Rajnath Singh. And he came and gave the slogan, September 17 is Vimukti Day. Rajnath Singh ji, do you understand the meaning of Vimukti? He has to come here to learn the meaning of Vimukti. When the Defence Minister came to Hyderabad, he brought a machine with him. అంతర్జాతీయ సమాజం ఉగ్రవాద వ్యవస్థలను అరికట్టేందుకు కలిసికట్టుగా పనిచేయాలని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ పిలుపునిచ్చారు. యుఎన్ భద్రతా మండలి ద్వారా గుర్తించిన ISIL, ఆల్ ఖైదా, లష్కర్ ఎ తయ్యబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలు వాటి సహచరులు ఆఫ్ఘన్ భూభాగాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించకుండా చూడాలన్నారు. ఇటీవలి భూకంపం నేపథ్యంలో ఆ దేశ ప్రజలకు సహాయం అవసరమని తెలిపారు. వడ్డీ రేట్ల విషయంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాదిలో తొలిసారి వడ్డీ రేట్లను తగ్గించింది. 25 బేసిస్ పాయింట్ల మేర కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అమెరికాలో వడ్డీ రేట్లు 4 నుంచి 4.5% చేరాయి. ద్రవ్యోల్బణం పెరుగుతున్న, జాబ్ మార్కెట్ మందగిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు సంబంధించి ముఖ్య నిర్ణయం తీసుకుంది. ఈవీఎం బ్యాలెట్ పేపర్లపై అభ్యర్థుల పేర్లు గుర్తులతో పాటు కలర్ ఫోటోలను చేర్చనున్నట్లు ప్రకటించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది. బ్యాలెట్ పేపర్ల రూపకల్పన, ముద్రణ మార్గదర్శకాలను సవరించారు. కొత్త బ్యాలెట్ పేపర్లపై అభ్యర్థుల కలర్ ఫోటోలు ముద్రించాలన్నారు. ఓటర్లకు సౌలభ్యం కోసం 3 అంతుల స్థలంలో అభ్యర్థి ముఖాన్ని చూపిస్తారు. గత 6 నెలల్లో ఓటర్ల సౌకర్యార్థం 28 మార్పులు చేస్తున్నట్లు సంఘం తెలిపింది. అభ్యర్థుల సీరియల్ నంబర్లు, పేర్లు, నోటా ఆప్షన్ను 30 ఫాంట్ సైజులో బోల్డ్లో ముద్రిస్తారు. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల డిసెంబర్ కోటాను ఈరోజు ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ కోసం సెప్టెంబర్ 20న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. అంగ ప్రదక్షిణ టోకెన్లను ఈ నెల నుంచి ఆన్లైన్లో లక్కీ డిప్ ద్వారా జారీ చేస్తారు. సెప్టెంబర్ 20 నుంచి 22 మధ్యాహ్నం 12 గంటలలోపు చెల్లింపు చేసిన వారికి లక్కీ డిప్లో టికెట్లు మంజూరవుతాయి. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 22న ఉదయం 10 గంటలకు, వర్చువల్ సేవలు, దర్శన స్లాట్ల కోట మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉంటాయి. సెప్టెంబర్ 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, దివ్యాంగులకు ఉచిత దర్శన టికెట్లు విడుదలవుతాయి. 24న ఉదయం 10 గంటలకు 300 రూపాయల టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు అద్దె గదుల కోట అందుబాటులో ఉంటుంది. యువ హీరో తేజ సజ్జా సూపర్ అడ్వెంచర్ థ్రిల్లర్ మిరాయ్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కొల్లగొడుతోంది. విడుదలైన 5 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లో చేరింది. ప్రపంచవ్యాప్తంగా మిరాయ్ చిత్రానికి 5 రోజుల్లో 100 కోట్ల గ్రాస్ వచ్చినట్లు ఆ సినిమా యూనిట్ తెలిపింది. మిరాయ్ తొలి రోజు 27.20 కోట్లు, రెండవ రోజు 55.60 కోట్ల వసూళ్లు సాధించింది. తాజాగా ఈ సినిమా వసూళ్లు గ్రాస్ కలెక్షన్ 100 కోట్లకు చేరిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ వారం కూడా థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడంతో మిరాయ్ వసూళ్ల జోష్ కొనసాగే అవకాశం ఉంది. ఈ విషయంపై తేజ సజ్జా, మనోజ్ సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. విజయవాడలో సక్సెస్ మీట్ నిర్వహించారు. కుటుంబంతో కలిసి సినిమా చూసేందుకు వీలుగా టికెట్ ధరలు పెంచలేదని నిర్మాత వెల్లడించారు. ఈ విజయం తనలో బాధ్యతను మరింత పెంచిందని హీరో తేజ సజ్జా తెలిపారు. ఆసియా కప్లో యూఏఈపై పాకిస్తాన్ విజయం సాధించింది. 40 రన్స్ తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. ఫఖర్ జమాన్ హాఫ్ సెంచరీతో రాణించాడు. షాహిద్ అఫ్రిది 29 పరుగులు, సల్మాన్ ఆఘా 20 పరుగులు చేశారు. యూఏఈ బౌలర్లలో జునైద్ 4 వికెట్లు తీయగా సిమ్రన్ జిత్ 3 వికెట్లు, ధ్రువ్ 1 వికెట్ దక్కించుకున్నారు. ఆ తర్వాత చేజింగ్కు దిగిన యూఏఈ జట్టు 105 పరుగులకే ఆల్అవుట్ అయింది. రాహుల్ చోప్రా 35 పరుగులు చేశాడు. ధ్రువ్ 20 పరుగులతో పర్వాలేదనిపించాడు. పాకిస్తాన్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది, అబ్రార్, రౌఫ్లు తలో 2 వికెట్లతో రాణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రగతి పదం ప్రత్యేక డాక్యుమెంటరీ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు దూరదర్శన్ యాదగిరిలో ప్రసారమవుతుంది. ఇక మరోమారు ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. హైదరాబాద్లో అర్ధరాత్రి కుండపోత వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం. ముషీరాబాద్లో అత్యధికంగా 18.43 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. భారీ వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న సీఎం రేవంత్ రెడ్డి. ప్రజల సహాయార్థం హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు.
మహిళల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా కొత్త పథకం ప్రారంభించిన ప్రధానమంత్రి స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ ప్రారంభం. స్వదేశీ వస్తువులనే కొనాలని దేశ ప్రజలకు నరేంద్ర మోదీ పిలుపు. వడ్డీ రేట్లను తగ్గించిన అమెరికా ఫెడరల్ రిజర్వ్ 25 బేసిస్ పాయింట్ల మేర కోత విధిస్తూ నిర్ణయం. ఆస్ట్రేలియా మహిళలతో జరిగిన రెండో వన్డేలో సెంచరీ చేసిన స్మృతి మంధాన 102 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.